హాయ్ అండి. నమస్తే. నేను మీ సంధ్య. వెల్కమ్ బ్యాక్ టు లైట్స్ ఆన్ ఫుడ్ అండ్ వ్లాగ్స్. టమాటా పులావ్ లంచ్‌లోకైనా, లంచ్ బాక్స్‌లోకైనా ఎలాంటి హడావిడి లేకుండా ప్రిపేర్ చేసుకోవచ్చండి. చాలా బాగుంటుంది. ఒకసారి ట్రై చేయండి. ఇప్పుడు ఎలా చేయాలో చూద్దాం. ముందు మిక్సింగ్ బౌల్ తీసుకొని అందులో ఒక గ్లాసు బాస్మతి రైస్ తీసుకుంటున్నానండి. వీటిని శుభ్రంగా క్లీన్ చేసి ఒక అరగంట పాటు నాననివ్వాలి. ఇలా నానడం వల్ల రైస్ అనేది పొడి-పొడిలాడుతూ బాగుంటుందండి. ఆ తర్వాత స్టవ్ ఆన్ చేసి కుక్కర్ పెట్టుకొని అందులో 2 టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకోవాలి. ఇందులోనే మసాలా దినుసులు అయితే వేసుకుంటున్నానండి. బిర్యానీ ఆకు, షాజీరా, దాల్చిన చెక్క, లవంగాయలు వేసుకోవాలి. కొంచెం ఫ్రై అయ్యాక ఒక పచ్చిమిర్చిని ఇలా పొడుగ్గా కట్ చేసి వేసుకుంటున్నాను. ఒక మీడియం సైజు ఉండే ఆనియన్ ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకోవాలండి. అది కొంచెం ఫ్రై అయ్యాక 1/2 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఆ తర్వాత 3 మీడియం సైజు ఉండే టమాటాలని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకుంటున్నాను. ఒకసారి కలుపుకొని ఆ తర్వాత ఇందులో కొద్దిగా కొత్తిమీర, కొంచెం పుదీనా, కొద్దిగా కరివేపాకు వేసుకొని కలుపుకోవాలి. ఇలా కలుపుకున్నాక రుచికి సరిపడా సాల్ట్ వేసుకోవాలండి. ఒక చిటికెడు పసుపు, 1/2 టేబుల్ స్పూన్ కారం, 1 టేబుల్ స్పూన్ గరం మసాలా వేసుకొని కలుపుకోవాలి. మసాలాలు మొత్తం ఫ్రై చేసుకోవాలండి. ఇలా ఇవి ఫ్రై అయ్యాక మనం ముందుగా నానబెట్టుకున్న రైస్ని వేసుకొని కలుపుకోవాలి. ఒక గ్లాస్ అయితే రైస్ తీసుకున్నానండి. ఒక గ్లాస్కి 2 గ్లాసు వాటర్ పోసుకోవాలి. మూత పెట్టి మీడియం ఫ్లేమ్లో 2 విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించుకోవాలి. చూడండి, టమాటా పులావ్ అయితే రెడీ అయిపోయిందండి. ఇప్పుడు ఒక ప్లేట్లోకి అయితే తీసేసుకుందాం. చూడండి, పొడి పొడిలాడుతూ ఎంత బాగా వచ్చిందో. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన గంట బెల్ ఉంటుంది, దాన్ని క్లిక్ చేయండి. మేము ఏ వీడియో పెట్టినా మీకు నోటిఫికేషన్ వస్తుంది.